కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతల చేరికలపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నట్లు తెలిపారు. గతంలో కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ని చుట్టుకుంటున్నాయన్నారు. టికెట్ల విషయంలో తాను కలగజేసుకోవడం లేదని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, కొద్దిసేపటి క్రితం బంజారాలోని రోడ్ నెంబర్ 12 మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నేతల చేరికపై హాట్ కామెంట్ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే గతంలో కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన చుట్టుముట్టాయి. మరోవైపు ఇటు యాదగిరిగుట్ట పేరు మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పని కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అయితే తమ అన్నదమ్ములు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయితే టికెట్ల విషయంలో ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి తాము కలగజేసుకోవట్లేదని హైకమాండే టికెట్ల విషయంపై కూడా చర్చిస్తుంది అని కూడా స్పష్టం చేశారు. అయితే ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళ కోసం తాము పనిచేస్తామని కూడా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఇటు భువనగిరి అభ్యర్థిగా టీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అతనికి తమ పూర్తి సపోర్ట్ ఉంటుందని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా చిట్చాట్లు కూడా స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన చుట్టుముట్టాయని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే 2018లో దాదాపు ఇటు కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేసుకున్నారు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు గాలి వీస్తుందని, ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంతో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు తమ వైపు వస్తున్నారని, కొంతమంది బీఆర్ఎస్ అధినాయకత్వం పట్ల అసంతృప్తితో, అదేవిధంగా కొంతమంది నచ్చకనే అంటే కేసీఆర్ విధానాలు నచ్చకనే తమ పార్టీలకు వస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఈరోజు చూసుకుంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కేశవరావు మీట్ కావడం కానీ కేసీఆర్ మీట్ కావడం, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా ఇటు ఎమ్మెల్యే కడియం సిఆర్ ఇంటికి కూడా వెళ్లారు. వెళ్లి వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కడియం కావ్య కూడా ఇటు వరంగల్ టికెట్ విషయంలో కూడా ఆమె పోటీ చేయడానికి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీటిపై కూడా ఇంకా స్పష్టం చేస్తున్నారు. అయితే ఇటు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతల చేరికపై కూడా తను ఇప్పుడు ఏం మాట్లాడలేని, కొంతమంది తమ ఇటు బీఆర్ఎస్ యొక్క విధానాలు నచ్చగానే ఇటు కాంగ్రెస్ కు వస్తున్నట్టు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అయితే మొత్తానికైతే మాత్రం ఇటు కేసీఆర్ చేసిన పాపాలు ఇప్పుడు ఆయన చుట్టుముట్టాయని, ఇప్పుడు ఎటుతో దిక్కుతోసిన స్థితిలో కేసీఆర్ ఉన్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే త్వరలోనే ఇటు యాదాద్రి పేరును కూడా యాదగిరిగుట్ట పేరుగా మారుస్తామని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే తన నియోజకవర్గం తన శాఖ తప్ప వేరే వాటిని కూడా పట్టించుకోవట్లేదు. ప్రజెంట్ తను మంత్రిత్వ శాఖకు సంబంధించిన కాబట్టి వాటి విషయాలపైన దృష్టిస్తాను, ఆ డెవలప్మెంట్ విషయాలపైనే మాట్లాడతా తప్ప ఇతర విషయాలపై తను కలగేసుకోలేని కూడా స్పష్టం చేశారు. అయితే గత కొంతకాలం కూడా ఇటు అన్నదమ్ముల మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తమంతా కూడా కలిసే ఉంటున్నామని, తమకు ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి టికెట్ల విషయంలో మాత్రం ఎలాంటి భేదాశాలకు తాము వెళ్లలేదని, హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వారి కోసం తాము పనిచేస్తాం తప్ప తమ వ్యక్తిగత విషయాల కోసం తాము పనిచేయమని, పార్టీ హైకమాండ్ నిర్ణయమే తమకు శిరోజార్యమని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ నుంచి మరో 30 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నట్టుగా కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ లోకి నేతలు అంటే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సంబంధించి నేతలు వస్తున్నపై కూడా హాట్ కామెంట్ చేసింది. మరి ఆ 30 మంది ఎవరైనా కూడా అడిగినప్పుడు మాత్రం సమాధానం దాటవేశారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే తమకు సమాచారం అందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నేపథ్యంలోనే ఈ హాట్ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే దాదాపుగా ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేత కేశవరావు కూడా సీఎం రేవంత్ రెడ్డిని మీట్ కావడం, అదేవిధంగా కడియం సిఆర్ ఇంటికి కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి కూడా వెళ్లడం కూడా ప్రయాణ సంఖ్య ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అవుతుంది. ఇటు కాంగ్రెస్ ఎల్పీలో కూడా బీఆర్ఎస్ విలీన పరిస్థితి ఏర్పడుతుందని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అయితే మొత్తానికైతే ఇటు 30 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉండడం కూడా పై కూడా కోమటిరెడ్డి హాట్ కామెంట్ చేయడంపై కూడా ఇప్పుడు ఇటు పార్టీ వర్గాలు కూడా చర్చ నడుస్తుంది, ఇటు పబ్లిక్ కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి అయితే కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుముట్టాయని, త్వరలోనే బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అవుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది.
వైశాలి. రైట్, అయితే భువనగిరి ఎంపీ అభ్యర్థికి పూర్తి మద్దతు ఇస్తానన్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎస్, నిన్న ఇటు భువనగిరి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డిని కలిసి ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 20 నిమిషాల సేపు కూడా మాట్లాడడం జరిగింది. అయితే పూర్తి సపోర్ట్ ఉంటుందని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా స్పష్టించారు. కానీ ఇటు టికెట్ విషయంలో మాత్రం కొంచెం చర్చ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇటు భువనగిరి టికెట్ విషయంలో మాత్రం ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. అక్కడ టికెట్ ఒకేలా రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు ఇస్తే మాత్రం బీసీలకు ఇవ్వాలని కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ ఉంది భువనగిరి టికెట్ సంబంధించి. కానీ చివరి నిమిషంలో మాత్రం మొన్న 3వ విడతల లిస్ట్ లో ఇటు భువనగిరి టికెట్ టీపీసీ ఉపాధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తి సపోర్ట్ ఉందని చెప్పారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు భువనగిరి టికెట్ విషయంలో మాత్రం డైలామా అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ట్రై చేశారు ఆ టికెట్ కోసం. ఎందుకంటే ఆ టికెట్ మా ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా తాము గెలిపించుకుంటామని కూడా హైకమాండ్ కూడా చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి కూడా ఇవ్వాలని కూడా డిమాండ్ వచ్చింది. కానీ చివరి నిమిషంలో మాత్రం హైకమాండ్ అక్కడ టీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. మరోవైపు సీఎం కి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సీఎం రేవంత్ రెడ్డికి. కాబట్టి ఆ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కూడా హైకమాండ్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంచెం ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా అసంతృప్తి ఉన్నట్టు తెలిసినప్పుడు కూడా నిన్న మాత్రం ఇటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కూడా నిన్న కలవడం స్పష్టం చేశారు. కాబట్టి భువనగిరి టికెట్ విషయంలో మాత్రం ఇటు హైకమాండ్ ఆల్రెడీ నిర్ణయించింది. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డికి తమ పూర్తి సపోర్ట్ ఉంటుంది. తమ వ్యక్తిగత కారణాలను చూపించలేమని, పార్టీ కోసమే తాము పనిచేస్తాం తప్ప, పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పనిచేస్తాం తప్ప మాకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏవి లేవని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఈ రోజు మీడియా చిట్ చాట్ లో కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ విషయం మాత్రం కొంతవరకు అయితే సర్దుమంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం తాము పార్లమెంట్ సంబంధించి అత్యధిక స్థానాలే గెలిపే లక్ష్యంగా తాము ముందు ఉండి పోరాడుతున్నామని చెప్పారు. మినిమం ఇటు 12 నుంచి 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా పోరాడుతున్నాం. కాబట్టి పార్టీ హైకమాండ్ ఏ రకంగా ఆదేశాలు ఇస్తే ఆ రకంగా పనిచేస్తామని కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి మీడియా చిట్ చాట్ లో స్పష్టం చేయడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఒకసారి అందరు చూడాలి, ఐలాండ్ ఇటు చూడాలి ప్లీజ్ ఒక్క నిమిషం సార్ ఎంపీ గారు.